అలాగే ఈ రోజున వాక్యం కూడా ఎలా కావాలనుకుంటున్నారంటే పైనే నొప్పి తగలకుండా కావాలి అని అనుకుంటున్నారు. అలా పైనే నీకు చెబితే పైనే నీకు నొప్పి లేకుండా నువ్వు వాక్యం అనేది వినాలి అలా కోరుకుంటే నీకు పరలోకానికి చేరవు. నువ్వు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం నువ్వు ఆత్మీయం తీసుకోవాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏదొచ్చినా ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఓర్చుకోవాలి, దేవునితోనే ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. నీకు చెప్పినప్పుడు వినేటప్పుడు నీకు నొప్పి కలగొచ్చు, నువ్వు మారితే ఆ తర్వాత నీకు ఆనందం ఉంటుంది, పరలోకం చేరుతావు. ఇప్పుడు ఆ కుండు క్లీన్ చేసేటప్పుడు నీకు నొప్పి ఆ క్షణం ఆ కొంచెంసేపు వస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు నీకు అప్పుడే బాధ కలిగిద్ది. ఆ తర్వాత ఆ కుండు ఎలాగైతే నీ చర్మంలో లేకుండా మారిపోతుందో